యూనివర్స్‌లో ఉన్న ఆ క్రియేటివ్ పవర్, ఆ ఎనర్జీ ఫస్టు ఈ నేచర్‌ని, ఈ ప్లానెట్‌ని క్రియేట్ చేసుంది. సో, దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి యూనివర్సల్ ఒక థాట్ మళ్ళీ మనల్ని క్రియేట్ చేసింది. ఓకే. యాక్చువల్‌గా చెప్పాలంటే నిజంగా డీప్‌గా, లోతుగా వెళితే తెలుస్తుందేంటంటే, ఈ నేచర్‌నంతా మన పూర్వీకులు క్రియేట్ చేసుకొని వచ్చారు. హ్మ్. మన ఫోర్ ఫాదర్సు ఈ భూమి మీదకెళ్ళాలి, ఈ ప్లానెట్ ఇలా ఉండాలి అంటే ఒకప్పుడు మన కాన్షియస్‌నెస్ లెవెల్ ఎంత ఉండేదంటే, ఒక ప్లానెట్‌ని సృష్టించొచ్చు. ఆ విషయాన్ని మనం ఏమంటామంటే వాళ్ళు దేవుళ్ళు అంటారు. హ్మ్. దేవుళ్ళ శక్తి ఏంటంటే కాన్షియస్‌నెస్ లెవెల్ ఎక్కువ ఉంది. వాళ్ళు దేవుళ్ళయ్యారు. ఇప్పుడు మన మధ్యలో పుట్టిన వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోయినారు చాలామంది. వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, భగవాన్ రమణ మహర్షి కావచ్చు, మహావతార్ బాబాజీ కావచ్చు. ఇట్లా మన మధ్య భూమి మీద మామూలుగా జన్మ తీసుకున్న వాళ్ళు కూడా హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు. రామ్తా, సెయింట్ జెర్మైన్ మాస్టర్, బుద్ధ భగవాన్. అక్కడి నుంచి ఇప్పుడు అంతెందుకు మన భగవాన్ రమణ మహర్షి గారికి ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. హయ్యర్ సెల్ఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ కాన్షియస్నెస్లో నుంచి మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇప్పుడు ఈ క్రియేషన్ నుంచి మనకు అవసరమైన విధంగా మన క్రియేషన్ ఎలా చేసుకోవాలనే దాన్ని ఎక్కడ దాచిపెట్టిందంటే యూనివర్స్ ఈ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టింది. చిన్నప్పుడు మనం ఎదిగే క్రమంలోనే మన బాడీ మొత్తాన్ని ఈ నేచర్లో ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్తే మన మదర్ వూంబ్లో ఉన్నప్పుడు మనం ఫాదర్ నుంచి ఎంటర్ అయ్యేది ఎట్లా ఎంటర్ అవుతాం? బేబీలాగా ఎంటర్ అవ్వం. ఒక స్మాల్ డాట్ లాగా ఎంటర్ అవుతాం. ఒక డాట్ ఇంత ఎలా తయారైంది అంటే మ్యాజిక్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ వెనకాల యూనివర్స్ ఉంటుంది. ఈ నేచర్లో మదర్ తీసుకున్నటువంటి 5 ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీని లోపల తయారు చేస్తూ ఉంటుంది. మదర్ ఫుడ్ మాత్రమే కన్స్యూమ్ చేస్తుంది. అవును. లోపల ఎవరు తయారు చేస్తున్నారు? నేచర్ త్రూ ద యూనివర్స్, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఓకే. వీటన్నిటి కలయికతోటి లోపల క్రియేషన్ జరుగుతూ ఉంటుంది.